నేపాల్ రాజకీయాలలో మరోసారి అల్లకల్లోలం చోటు చేసుకుంది. సోషల్ మీడియా నిషేధంపై ఉగ్ర నిరసనలు చెలరేగడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ హింసలో 22 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ప్రజా ఆగ్రహం తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఈ సంక్షోభం నేపాల్లో 10 ఏళ్లలోనే అత్యంత తీవ్రమైనదిగా నిలిచింది. దేశంలో ఇంకా ఎంతగానో మగ్గుతున్న రాజకీయ అస్థిరతను, ఆర్థిక సమస్యలను బయటపెట్టింది. ఇటు ఓలీ జీవితానికి వస్తే ఆయన లైఫ్ విభిన్న ఘటనలతో నిండి ఉంది. 1952లో తూర్పు నేపాల్లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే చదువు మానేసి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. 18 ఏళ్లకి కమ్యూనిస్టు పార్టీలో చేరి పొలిటికల్ గ్రౌండ్లో అడుగుపెట్టారు. ఆ కాలంలో ధ్యాపా తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తూ అనేకసార్లు జైలు జీవితాన్ని చూశారు. దాదాపు 14 సంవత్సరాలు జైల్లో మగ్గిన ఓలీ మరింత రాటుదేలారు. ఆయన ఆలోచనలను మరింత పదును పెట్టింది జైలు జీవితమేనని ఓలీ సన్నిహితులు చెప్తారు. 1990లో ప్రజాస్వామ్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓలీ పంచాయతీ వ్యవస్థ పతనానికి కారణమయ్యారు. ఆ తర్వాత క్రమంగా నేపాల్ కమ్యూనిస్టు రాజకీయాలలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2015లో తొలిసారి ప్రధానిగా ఎన్నికైన ఓలీ కొద్ది కాలానికే పదవిని కోల్పోయారు. 2018లో మావోయిస్టు పార్టీతో జతకట్టి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సమృద్ధ నేపాల్, సుఖీ నేపాలీ హామీ ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. కానీ ఆచరణలో అవి నెరవేరకపోవడంతో ప్రజల్లో నిరాశ పెరిగింది. అధికారం మన చేతుల్లోనే ఎక్కువగా ఉంచుకోవడం, సహచర నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల పార్టీలో అంతర్గతంగా విభేదాలు చెలరేగాయి. ప్రచండ మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీ విడిపోయింది. ప్రభుత్వం బలహీనపడింది. ఓలీ తన పదవిని నిలబెట్టుకునే క్రమంలో పార్లమెంటును 2 సార్లు రద్దు చేయడానికి ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు ఆయన చర్యలను తప్పుగా తేల్చింది. ఆ తర్వాత ఓలీపై మరింత విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని మైనారిటీ ప్రధానిగా కొనసాగాల్సి వచ్చింది. 2021లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన పదవి కోల్పోయారు. తర్వాత కాలంలో ప్రచండకు మద్దతు ఇస్తూ కింగ్ మేకర్ పాత్ర పోషించారు. ఇక ఓలీ వ్యక్తిత్వం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలిచింది. ఒకవైపు ఆయనలో ఉన్న జాతీయతా భావం, మరోవైపు రాజకీయ శక్తిని కేంద్రీకరించుకోవాలనే తపన తరచూ విమర్శలకు దారితీసింది. భారత్తో సరిహద్దు సమస్యలపై ఆయన తీసుకున్న కఠిన వైఖరి ఒకవైపు ప్రజాదరణ తెచ్చిపెట్టగా, మరోవైపు పొరుగు దేశంతో ఉద్రిక్తతలకు దారితీసింది. తాజా హింసాత్మక నిరసనల మధ్య రాజీనామా చేయడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా నిలిచింది. నేపాల్లో స్థిరత్వం ఇంకా దూరంలోనే ఉందని, ఒక వ్యక్తి ఆధిపత్యం కంటే సమగ్రత, ఆర్థిక సంస్కరణలు, ప్రజా నమ్మకమే అవసరమని ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తోంది.